తెలంగాణ సరిహద్దుల్లో మంగళవారం భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ములుగు జిల్లా కర్రెగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా ఛత్తీస్గఢ్ వైపు నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు ప్రతి కాల్పునకు దిగడంతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలో కూడా ఇటు ములుగు వాచేడ్ మండలం పరిధిలో వస్తుంది. అయితే గతంలో కర్రెగుట్టల దండకారణ్యం వైపు రావద్దంటూ మధ్య మావోయిస్టులు బెదిరింపు లేఖలు కూడా విడుదల చేశారు. ఈ పరిణామాన్ని ములుగు పోలీసు ఉన్నతాధికారులు సైతం ఖండించారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 2000 మంది భద్రతా బలగాలతో కర్రెగుట్టలను రౌండప్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా హిడ్మా దళం అలాగే కర్రెగుట్టలో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుధ బలగాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైనటువంటి బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచి కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే వెంకటాపురం మండల పరిధిలో ఉన్నతాధికారులు భారీగా సాయుధ బలగాలను మోహరించి అణువణువు గాలిస్తున్నారు. దీంతో ఈ రీజియన్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టకు సమీపంలో గల పెనుగోలు, కొండాల, అరుణాచలపురం, బుల్లారం గ్రామాలు అలాగే వెంకటాపురం మండలంలో గల సరిహద్దు గ్రామాలు పెంకవాగు, మల్లాపురం, కర్రెవానెగుప్ప, ప్రధానంగా లక్ష్మీపురం, ముత్తారం, పెంకవాగు, కలిపాక అలాగే సీతారాంపురం గ్రామాల్లో కర్రెగుట్టపై ఉన్న పామనూరు అలాగే మునుకూరు, చెలిమెల, తడపల బెల్ల అలాగే గ్రామాల్లో ప్రధానంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.